పేదరికం లేని సమాజం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి లోకేష్ అన్నారు. అన్ని పదవుల్లో సామాజిక న్యాయం పాటించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. పార్టీలో మహిళల్ని గౌరవించాలని సూచించారు. నిబద్ధత ఉన్న వాళ్ళకే పార్లమెంట్ కమిటీలో బాధ్యతలు అప్పగించామని అన్నారు. వైసీపీ ఎన్ని కేసులు పెట్టినా డిఎస్సీ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. పనులు మనం సక్రమంగా నిర్వహించాలి, చిత్తశుద్ధితో చేయాలి. ఏదో చేయమన్నారు ఒక ఫోటో తీసుకునే దానికి కాదు. ప్రతి గడప దొక్కమంటే ఒక్క 15 రోజుల్లో ప్రతి గడప దొక్కి చూపించాలి ఎంత కష్టపడగలుగుతాం, ఎట్లా చేయగలుగుతాం. ఇక్కడున్న కమిటీ సభ్యులు చెప్తున్నాను, ప్రతి నెల మీ రిపోర్ట్ కార్డ్ మీకు వస్తుంది మై టీడీపీలో. మీరు చేయకపోతే మిమ్మల్ని పిలిచి గైడెన్స్ ఇస్తాం. ఈ దేవాలయానికి పిలుస్తాం, మీకు కౌన్సిలింగ్ ఇస్తాం, గైడెన్స్ ఇస్తాం. రెండోసారి చేయకపోయినా చెప్తాం, మూడోసారి చేయకపోతే దండం పెట్టి మీ పది వేరేళ్ళకి ఇస్తాం. విభేదాలు వస్తాయి కాదు నేను అనట్లా. ఇంట్లో మేము 5గురం, చిన్న విభేదాలు మాకు ఉంటాయండి, లేకుండా పోవు. కానీ పెద్దరికంగా బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుని అందరికి కూర్చోబెట్టి సమస్యను పరిష్కరిస్తారు. మళ్ళీ నిర్ణయం తీసుకుంటే ఆ ఇంట్లో కూడా మేము ఎవరో మాట్లాడం. అదేవిధంగా ఇక్కడ ఉన్న పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. మీ పైన బాధ్యత ఉంది. కూటమిలో వస్తున్న చిన్న సమస్యలు విభేదాలు ఏమున్నా కూడా వాళ్ళ పార్టీ నాయకుల్ని పిలవాలి, కూర్చోబెట్టాలి, ఆ సమస్యలు మీరు పరిష్కరించాలి. మీరు చేయని అంటే మిగతా కొన్ని సమస్యలు అన్ని మీరు చేయలేకపోవచ్చు. జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఉన్నారు, దాని తర్వాత నేను కూడా ఇన్వాల్వ్ అవుతా. కానీ మనకి విడాకులు లేవు, క్రాస్ ఫైర్ లేవు, కలిసికట్టుగా ముందరికి వెళ్ళాలని. అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది, కానీ కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అనేది ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, ఆంధ్ర రాష్ట్రంలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు. అందుకే మీరు చూస్తే విశాఖ ఉక్కుని మనం కాపాడుకున్నాం. అమరావతి పనులు ఈరోజు వేగంగా జరుగుతున్నాయి. పోలవరం పనులు మనం పరిగెత్తిస్తున్నాం. ఇంకా విశాఖపట్నానికి ప్రత్యేకంగా మనం రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం. త్వరలో కర్నూలు కూడా హైకోర్టు బెంచ్ కూడా మేము తీసుకొస్తామని ఈ సభాముఖంగా చెప్తున్నాం. ఆయన ముందు చూపుతో మనందరిని నడిపిస్తారు. 1995లో ఆయన ఐటీ రంగం తీసుకొస్తానంటే ఆనాటి పాలకులు ఎగతాళి చేస్తూ కంప్యూటర్ అన్నం పెడుతుందా అన్నారు. అదే పాలకులకు చెప్తున్నా, ఈరోజు వెళ్ళి ఒక్క సైబరాబాద్ని మీరు చూడండి. అంతెందుకు మీ కుటుంబంలోనే కనీసం 50% మంది ఆ ఐటీ వల్లనే బాగుపడటం కూడా జరిగింది.